వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మీద చర్చ జరగాల్సిన సమయం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి కుమారుడు చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తి చనిపోతే, ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పలకరించి, పరామర్శించి, ఏమన్నా సహాయం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోగా వాళ్ళని చంపటానికి కారణమై, పైగా కేసును తారుమారు చేయటానికి ప్రయత్నం చేసి, ఇవాళ జైలుకెళ్ళినటువంటి మాజీ మంత్రి సిదిరి అప్పర్రాజుని, యాక్సిడెంట్ చేసినటువంటి ఆయన కుమారుడిని పలకరించడానికి, పరామర్శించడానికి ఏకంగా జైలు దగ్గరికెళ్లారు. అంటే బాధిత కుటుంబాన్ని పక్కన పెట్టి, నిందితుల కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ప్రయత్నం చేశారు. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అనుకుని వదిలేద్దాం. కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ బయటపడింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, చనిపోయినటువంటి గొర్రెల కాపరి దానయ్యకు ఆల్రెడీ 45 ఏళ్ళు వచ్చాయి. వయసు దాదాపుగా అయిపోయింది అని అన్నారు. అంటే దాదాపుగా వయసు అయిపోయింది కాబట్టి అతన్ని చనిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. అతన్ని చంపేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదేంది నాకు అర్థం కాలే. 45 ఏళ్ళకి వయసు అయిపోవటం ఏంటి? అతను చనిపోతే బాధపడకపోవటం ఏంటి? ఇప్పుడు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు, కొన్ని అనుమానాలు ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, నిజానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన వయసు 60 ఏళ్ళు. 1949లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించారు. 2009లో చనిపోయారు. అప్పటికి రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన చనిపోవటం చాలామందిని బాధించింది. రాష్ట్రం మొత్తం బాధపడింది. ఆయన చావును తట్టుకోలేక కొంతమంది చనిపోయారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను సీఎం కావటం కోసం ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేశారు అని, ఆ రోజు సంతకాల సేకరణలో పాల్గొన్న చాలామంది ఈ రోజుకి కూడా చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావటం కోసం రాజశేఖర రెడ్డి గారి బాడీని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ జరిగింది అని. అంటే 60 ఏళ్ళు వచ్చాయి, పోతే పోయాడు, ఇక బాధపడేదేముంది, ఆయన వదిలేసిన సీఎం కుర్చీని మనం లాక్కోవాలి ఇప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రయత్నం చేశారా? రాష్ట్రం మొత్తం రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని చూసి బాధపడుతుంటే, సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేపించడం అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు గొర్రెల కాపరి దానయ్యకు 45 ఏళ్లలో ఏదో యాక్సిడెంట్ జరిగి చనిపోతే 45 ఏళ్ళు బతికాడు కదా అన్నట్టు చూస్తే, అంటే రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా ఇంకా 60 ఏళ్ళు బతికాడు కదా, 2 సార్లు సీఎం అయ్యాడు కదా, ఇక నేనవుదామని జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేశారా? అంటే ఈ అనుమానం, ఈ ఆరోపణ ప్రధానంగా ఉంది, చాలా మందిలో ఉంది. తర్వాత అంటే నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానులు బాధపడతారేమో గాని, నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి పరిస్థితి ఏంటి ఇయాల? జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో నుంచి నెట్టేశాడుగా, తన పార్టీలో నుంచి నెట్టేశాడుగా. ఒకప్పుడు రాజకీయంగా తల్లిని వాడుకున్నాడు. ఇయాల పరిస్థితి తల్లిదేంటి? తల్లిని కోటి చుట్టూ తిప్పుతున్నాడుగా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారి పరిస్థితి ఏంది? ఆమెని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెట్టేశాడుగా. అంటే తన పార్టీ నుంచి నెట్టేశాడు కదా. ఆస్తిలో కూడా వాటా లేదని చెప్పేశాడు కదా. ఇప్పుడు ఆమె ఆరోపిస్తుంది కదా, నా ఆరోపణలు కూడా కావు కదా. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, అంటే ఆ ఇంటి ఆడబిడ్డల పరిస్థితి ఏంది? ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? రాజశేఖర రెడ్డి గారి ప్రాణం వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అన్నదమ్ముళ్ళు ఒకే ప్రాణంలాగా బతికారు వాళ్ళు. ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపబడ్డారుగా. ఆయన చంపబడిన తర్వాత కూడా ఆయన ఎవరైతే చంపారు అనే ఆరోపణలు ఉన్నాయో, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదే పదే ఎంపీ టికెట్ వస్తుందిగా. కడప ఎంపీగా పోటీ చేస్తున్నారుగా, గెలుస్తున్నాడుగా. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు దాదాపు 69 ఏళ్ళు బతికారు కదా అనుకున్నాడా? అందుకే చంపేసిన ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎంపీ టికెట్ పదే పదే ఇస్తున్నాడా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు 1950లో పుట్టారు. రాజశేఖర రెడ్డి గారు 1949లో జన్మిస్తే, వివేకానంద రెడ్డి గారు 1950లో జన్మించారు. ఇద్దరికి 1 ఇయర్ గ్యాప్ ఉంది అన్నదమ్ములకి. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోతే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు 2019లో చంపబడ్డారు. ఎవరైతే చంపారు అనే ఆరోపణలు ఉన్నాయో అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ పదే పదే వస్తుంది. ఆ తండ్రి మరణం మీద వివేకానంద రెడ్డి గారి కూతురు న్యాయ పోరాటం చేస్తుంది. ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు అండలేదు.
చూడండి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎలా ఉందో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆలోచించుకోవాలి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి భార్య పరిస్థితి ఏంది, రాజశేఖర రెడ్డి గారి కూతురు పరిస్థితి ఏంది, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు పరిస్థితి ఏంది, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కుటుంబం పరిస్థితి ఏంది. ఇవాళ ఎవరి కోళ్ళకి ఒకసారి ఆలోచించుకుంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కూడా అర్థమవుద్ది వాస్తవం ఏంటన్నది. అంటే రాజశేఖర రెడ్డి గారు 60 ఏళ్ళు బతికారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు 69 ఏళ్ళు బతికారు. చాలుగా అనుకుని వాళ్ళ పట్ల కనీసం సింపతి కూడా లేకుండా వాళ్ళ కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారా? ఏంటన్నది ఒకసారి ఎవరి కాలుగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డామేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చివరికి సిబిఐ కేసులో ఇరికించి తను తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశాడని ఇది నేను చెప్తున్న ఆరోపణ కాదు, షర్మిల గారు చేసిన ఆరోపణ. సో ఇలా అంటే చివరికి రాజశేఖర రెడ్డి గారిని పలానోళ్ళు చంపారు, పలానోళ్ళు ఏదో చేశారు అనే ఆరోపణ గుప్పించి చివరికి ఎవరి మీదైతే జగన్మోహన్ రెడ్డి గారు బృందం ఆరోపణ చేసిందో, ఎవరి ఆస్తుల మీదైతే ధ్వంసం ఆ రోజు దాడులు జరిగాయో ఆ రిలయన్స్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అంటే ఆ రోజుల్లో ఇక రాజశేఖర రెడ్డి గారు జీవితం చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారా, వివేకానంద రెడ్డి గారి జీవితం చాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారా అనే దానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలేమో. ఎందుకంటే ఆ కుటుంబాల పరిస్థితి అలా ఉంది కాబట్టి. సరే, ఇది కూడా పక్కన పెట్టేస్తే దానయ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ అంత దారుణంగా ఉన్నాయండి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి 53 ఏళ్ళ వయసు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే దానయ్య చిన్నవాడు, 8 ఏళ్ళ చిన్నవాడు. ఇప్పుడు 53 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని మనం కోరుకుంటాంగా, ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాంగా. మనమైతే మన ఛానల్ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉండాలి, ప్రజా సమస్యలపై చాలా బలంగా కొట్టాడాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట్లాడలేం, అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, చాలా బలంగా పోరాటం చేయాలి, రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఏంటండి ఈ మాటలు? 45 ఏళ్ళట వయసు అయిపోయిందట. 45 ఏళ్ళకి వయసు అయిపోయిందా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి 53 ఏళ్ళకి వయసు అయిపోయిందా? తప్పండి, ఆ మాట అనకూడదు. అంటే పేదవాళ్ళు ఏమన్నా పడతారు, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు ఆ కుటుంబాల తరపున అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఉండరు అనుకుంటున్నాడు. కానీ పేదవాళ్ళ తరపున మాట్లాడడానికి ఉంటారుగా, మనలాంటి గొంతులు ఉంటాయిగా. సో ఒక పేదవాడిని ఆ రకంగా అవమానించడం, వీలైతే ₹1 సాయం చేయండి ఆ కుటుంబానికి వెళ్ళి. మీ నాయకుడు కొడుకు కుమారుడు, అదే మీ నాయకుడి కుమారుడు చేసిన యాక్సిడెంట్ వల్ల కదా పాపం ఆ కుటుంబం ఎలా ఇబ్బంది పడుతుంది. 2 చిన్నపిల్లలు ఉన్నారు ఆ కుటుంబంలో. కొద్ది సాయం చేయండి ఆ కుటుంబాలకి ఏదైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అసలు నిజానికి పరామర్శించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత అప్పర్రాజు గారిని పరామర్శించినా ఎవరు మాట్లాడేవాళ్ళు కాకపోదు. పరామర్శించకపోగా మళ్ళీ ఏది 45 ఏళ్ళు నిండాయి కదా, వయసు అయిపోయింది కదా అనేది మాట. ఏం వయసు అయిపోయిందని, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచాలి, వాళ్ళని పెద్ద చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, లేదా వాళ్ళని సెటిల్ చేయాలి లైఫ్లో. చాలా బాధ్యతలు ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. 45 ఏళ్ళకి వయసు అయిపోవటం ఏంటి? అసలు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటం ఏంటి? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మీకు 53 ఏళ్ళు కదండి, మీరు ఒకసారి ఎంపీగా పనిచేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒకసారి అపోజిషన్ లీడర్గా పనిచేశారు, ఇంకెందుకండి రాజకీయాలు, రిటైర్మెంట్ ఇవ్వండి, ఇంకొత్త వాళ్ళు వస్తారు అంటే బాగుంటుందా? బాగోదు కదా. 53 ఏళ్ళకి రిటైర్మెంట్ ఏంది, ఇంకా చాలా యాక్టివ్గా పనిచేయచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 84 ఏళ్ళు అప్పుడు యాక్టివ్గా పనిచేయట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ చూడండి. 84 ఏళ్ళు చంద్రబాబు నాయుడుకి, రామాకృష్ణ అంటూ పక్కన కూర్చోవాలి, రామాకృష్ణ అనుకోవాల్సిన వయసు అటు చంద్రబాబు నాయుడు గారిది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు, లేదు నీళ్ళని బాయ్ చూసుకోవాలట, ఇలా మాట్లాడతారు. ఇలా మాట్లాడటం ఏంటండి? తప్పు కదా. ఇప్పుడు మీరెవరైనా 100 ఏళ్ళ దగ్గరకున్న ముసలి వాళ్ళ దగ్గర పోయి ఇంకా ఎన్నాళ్ళ బతుతో ఈ భూమి మీద అనండి, చెంప చెల్లు అనిపిస్తారు.
వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబం మన ఈపు సాపు చేస్తారు. ఏదో ఇక్కడ పేదవాడు మాట్లాడితే క్వెషన్ చేసేవాడు ఎవడు ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు గానీ, అదే మనలాంటోళ్ళం పోయి ఎవరన్నా ఇలా అన్నామంటే మన ఈపు సాపు చేస్తారు. మన చెంపలు పగలగొడతారు. అవునా కాదా? సో, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి.